పిల్లలు రాహుల్ మాట్లాడాలి. గట్టిగా మాట్లాడాలి. సన్మాన మహోత్సవానికి అధ్యక్షత వహించిన ప్రధానోపాధ్యాయులు జెడ్పీహెచ్ఎస్ గొల్లవీడు గారు, అనిత మేడం గారు మరియు సమన్వయకర్త సుభాకర్ గారు, నాతోటి ఉపాధ్యాయులు, వేదికను అలంకరించిన పెద్దలందరూ మరియు నా యొక్క బంధుమిత్రులు అందరూ కూడా అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేను పనిచేసినప్పటి నుంచి 1989 నుంచి ఈ రోజు వరకు కూడా ఈ 36 సంవత్సరాల 2 నెలలు 8 రోజుల యొక్క సర్వీస్ వల్ల నేను వివిధ పాఠశాలలో పనిచేశాను. అన్ని పాఠశాలల నుంచి అందరూ నా యొక్క ఉపాధ్యాయ మిత్రులు అందరూ కూడా ఒక్కొక్క పాఠశాల నుంచి టీమ్గా జట్టుగా అందరూ కూడా రావడం జరిగింది. అదేవిధంగా నేను చదువుకున్న బాల్య మిత్రులు జమ్మికుంట డిగ్రీ కళాశాలలో చదువుకున్న ఎంఈఓ గారు, మహేష్ గారు, అశోక్ గారు, అక్బర్ మరియు శాంత్ కుమార్ గారికి నా యొక్క నిండైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు చదివిన సన్మాన పత్రం రాయుటలో సహకరించిన శాంత్ కుమార్ గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో అందరూ ఎంప్లాయీస్ అయినా అందరూ కూడా కష్టపడి చదువుకొని పైకి వచ్చిన వారు. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి చదివి అందరూ కూడా గవర్నమెంట్ స్కూలే, ఎప్పుడు కూడా ప్రైవేట్ స్కూల్ అనేది మా ఇంట్లో ఎవరికి తెలియదు. అందరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వారమే. కాబట్టి ఇక్కడున్న విద్యార్థులు ముఖ్యంగా గమనించాల్సింది, మేము గవర్నమెంట్ పాఠశాలలో చదువుకుంటున్నాము అనే బాధపడకూడదు. ఖచ్చితంగా ఎక్కడ చదివినా కానీ ఆ కమిట్మెంట్తో, శ్రద్ధతో కష్టపడి చదివితే అది సాధ్యమవుతుంది. మేము అందరం కూడా అక్కడ ఎదురుగా మహేష్ కానీ, శాంత్ కుమార్ కానీ, మేమందరం జమ్మికుంటలో ఒక స్థలంలో కూడుకొని గ్రూప్ స్టడీ చేసేవాళ్ళం. ఒక 500-600 మంది స్టూడెంట్స్లలో ఇంటర్మీడియట్లో మేము ఒక 4 మాత్రమే పాస్ అయినాం. అప్పుడు మీరంతా చూసి రాస్తున్నారు ఇప్పుడు. కానీ మా టైం వచ్చే వరకు చాలా స్ట్రిక్ట్గా జరిగేది ఎగ్జామ్స్. చాలా స్ట్రిక్ట్గా జరిగితే అందులోకి వెళ్ళి 500 మందిలోకి వెళ్ళి 4 పాస్ అయినామంటే మీరు అందరూ అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా కష్టపడి చదవాలి. చూసి రాయడానికి ఏమాత్రము ఒప్పుకోవద్దు. మీ సొంతగా కష్టపడి 2-3 నెలలైనా కష్టపడి, ముఖ్యంగా 10th క్లాస్ పిల్లలు కష్టపడి చదవండి, మీరు కూడా పాస్ అవుతారు. కాబట్టి అట్లాంటి కష్టమైన పనిని ఇంట్రెస్ట్తో చదవాలని కోరుకుంటున్నాను. తర్వాత నా తోటి పనిచేసిన వివిధ పాఠశాలలో ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరించి, నేను ఎక్కడ పనిచేసినా కానీ నాకు వాళ్ళందరూ సహకరించేది, నాకు గౌరవం ఇచ్చేది. నేను డిక్టేషన్లో పనిచేసినా కానీ ఆ స్కూల్లో గంగపల్లి హై స్కూల్లో నేను పనిచేశాను డిక్టేషన్ మీద. వాళ్ళందరూ కూడా నాకే పెద్ద సార్ అనేది అట్లాంటి గౌరవం నాకు ఇచ్చి నన్ను ఆ విధంగా వాళ్ళందరూ ప్రేమించేది. కాబట్టి వాళ్ళందరూ కూడా నా మీద అభిమానంతో రావడం జరిగింది. ముఖ్యంగా ఈ 3 సంవత్సరాలలో నేను చెప్పుకోదగ్గది ఈ గొల్లవీడు పాఠశాల. ఈ గొల్లవీడు పాఠశాలలో నేను దూరం నుంచి ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చినా కానీ ఇక్కడ అందరికంటే ఎక్కువ ప్రాధాన్యత నాకు ఇచ్చారు. నన్ను వాళ్ళందరిలో ఒకరిగా కలుపుకొని నాకు ఒక స్టాఫ్ సెక్రటరీ అని ఒక పెద్ద పదవి అంటగట్టి నన్ను చాలా గౌరవించి మా మేడం అనిత మేడం గారు చాలా నాకు
అన్ని విధాలుగా వాళ్ళు సహకరించారు. ప్రతి ఒక్కరికి, స్టాఫ్ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఏమైనా ఈ 3 సంవత్సరాల సర్వీసులో ఈ పాఠశాలలో ఎవరికైనా కష్టం అనిపించినా, ఎవరినైనా బాధ పెట్టినా వారందరూ సహృదయంతో స్వీకరించాలని, నన్ను ఇంత 3 సంవత్సరాలు నన్ను ఆదరించినందుకు మీ అందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా బంధుమిత్రులు అందరూ కూడా వచ్చారు ఇంత దూరం. మా 6 ఫ్యామిలీస్, వీళ్ళ 4 ఫ్యామిలీస్, 10 ఫ్యామిలీస్లో ఉన్న అందరూ వచ్చారు. మనవళ్ళు, మనవరాలు, చిన్న పిల్లలు, మనవళ్ళు, మనవరాలు మీరు చూశారు. అందరూ కూడా చిన్నాన్న పిల్లలు, పెదనాన్న పిల్లలు మొత్తం. మా నాన్నకు అన్నదమ్ములు 4, వారు 4 మొత్తం ఫ్యామిలీస్ అన్నీ వచ్చాయి. ఆ విధంగా అందరూ కూడా నాకు వారి యొక్క అభిమానాన్ని నాకు చూపెట్టారు. వారికి ప్రతి ఒక్కరికి నాకు యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా కొంత బాధ ఉంది. నేను ఇంకా ఘనంగా జరుపుకోవాలని ఆశ ఉండేది. అది మా తమ్ముడు లేకపోవడం, ఆ ఒక్క బాధ నన్ను వెంటాడుతుంది. నా ఇద్దరం ట్విన్స్, తమ్ముడు లేకపోవడం చాలా బాధాకరం. అయినప్పటికీ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వచ్చిన బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసు. మాకు వంటలో సహకరించిన వాళ్ళందరికీ, అటెండరు, స్కావెంజరు, ప్రతి పనిలో సహకరించిన ఉపాధ్యాయులు మరియు విద్యార్థులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పి నేను ముగిస్తున్నా. ఇంత అందరూ బంధుమిత్రులు అందరు రావడం, దీన్ని ఇంకా విజయవంతం చేయడం, నా యొక్క 36 సంవత్సరాల సర్వీస్ సంపూర్తిగా నేను చేసుకొని రిటైర్ కావడం, నాకు చిన్నప్పటి నుంచే నాకు కొంచెం అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఉన్నప్పటికీ ఇంత దూరం నేను ప్రయాణం చేస్తాను అనుకోలేదు. అయినా ఇంత దూరం నేను ప్రయాణం చేయడానికి గల కారణం సునీత. దేవుడు నాకు ఒక మేలును అనుగ్రహించాడు. దేవుడు నాకు బహుమానాన్ని ఇచ్చాడు. ఈ మిగతా జీవితం కూడా ఆమె నాకు తోడుగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఇచ్చిన సమయాన్ని బట్టి అందరికీ నా యొక్క మరి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా శుభాకర్ సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఇంత ముందు పెట్టుకొని మీరే వేసుకొని విజయవంతం చేసినందుకు వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.